ఏమండి గాంధీ గారు చెప్పండి, అసలు పీపీపీ అంటే ఏంది? మీరు ఒక రైతు, పీపీపీ అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? అందరికి నమస్కారం. నాకేం ఐడియా ఉంటుంది పీపీపీ అంటే? అసలు ఇంగ్లీష్ తెలుగే సరిగ్గా మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ అర్థమైంది. అదేదో జగన్మోహన్ రెడ్డికి అయితే అర్థమైంది, కానీ ఆ పీపీ అంటే ఏందో, ఓపీ అంటే ఏందో నాకేం అర్థమైంది చెప్పండి. గవర్నమెంట్ కూడా చెప్తుందిగా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెబుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఓన్లీ ప్రైవేట్ అయినా ఎందుకు వినపడుతుంది అంటారు? ఆయనకు అదే వినపడింది. ఎవరైతే మనం ఏదైతే దొంగతనం చేస్తామో ఎదురాడు కూడా దొంగతనం, వాడు కూడా దొంగడే అనుకుంటాం మనం. ఎందుకంటే మనం చేసే వృత్తి అది కాబట్టి ఎదురాడు కూడా మళ్ళానే చేస్తాడు అనుకుంటాం. వాడు మంచి, వాళ్ళు ఉన్న మంచిని మనం గుర్తిరకంగా నాలాగనే దొంగతనం చేస్తాడు, వాడు నాలాగనే బ్యాంకులు దోచుకుంటాడు, నాలాగనే బ్యాంకులో డబ్బులు దాచుకుంటాడు, విదేశాల్లో దాచుకుంటాడు అని అనుకుంటాం. కోటి పైన సంతకాలు చేపించాడు, తీసుకెళ్లి గవర్నర్కి ఇచ్చొచ్చాడు. ఏం జరిగిందంటారు అక్కడ అసలు? అన్నీ చిల్లర మాటలు. ఇప్పుడు మా నియోజకవర్గం ఉంది, తాటికొండ నియోజకవర్గం. ఎవరు ఒక్క వైసీపీ వాళ్ళు కానీ ఎవరు ఒక సంతకం పెట్టినట్టు నాకు అయితే దాఖలాలు లేవు. నేను మరి 2 మండలాల్లో తిరుగుతూనే ఉంటా. మరి మేము సంతకాలు పెట్టాము, మరి మా జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెడుతున్నాము మనని వైసీపీ వాళ్ళు కూడా తిరుగుతారు నాతోటి. వాళ్ళు కూడా మాకు ఎక్కడ సంతకాలు పెట్టిన దాఖలాలు మా మండలాల్లోనే లేవు, మా నియోజకవర్గంలో లేవు. ఇంకా మా నియోజకవర్గంలో లేనప్పుడు ఆయన ఎక్కడ పెడతాడయ్యా? ఆయన ఎక్కడ పెట్టించుకొచ్చాడు? ఒట్టి కాగితాలు ఇటువంటి. ఇప్పుడు నా పేరు రాస్తే మా నాన్న పేరు కూడా రాయాలిగా. అవన్నీ దొంగ పలుకులు, దొంగ మాటలు మాట్లాడతాడు. ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక కీచుకుడు కంటే ఎక్కువ. అంటే మరి ఆయన మాట్లాడుతున్నాడు, వైజాగ్లో కట్టిన ఏదైతే ఆయన బిల్డింగ్లో రాజప్రసాదాలు కట్టారో అవి ఉపయోగపడుతున్నాయి, కానీ వీళ్ళు యోగాంధ్ర అని చెప్పి 300 కోట్లు తగలేశారు, ఉఫ్ఫను ఊత్తి ఎగిరిపోయి ఉపయోగం ఉందని అంటున్నాడు. దాంట్లో పుతిన్ గారు వచ్చి ఉంటాడు అంటగా? ఉంటాడు, పుతిన్ గారు వచ్చే ఉంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడా? ఆయన చెప్తే మాత్రం నాకు సచ్చే. ఎందుకంటే అసలు అబద్ధం ఆడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి రాదు. ఎవడయా చెప్పింది? వాడి జగన్మోహన్ రెడ్డి మూలాన ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయి అబద్ధాలు నేర్చుకొని, దొంగతనాలు నేర్చుకొని, రౌడీజీలు నేర్చుకొని ఈదికో రౌడీ అయ్యాడయా. ఆయన కాలు మోపిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎంత ఇది జరిగింది. ఇంకా ఆయన బురద వెళ్తున్నాడు వీళ్ళ మీద. అంటే ఇంకో మాట కూడా అంటున్నాడు, ఎవరైతే ఇప్పుడు బిల్డింగ్లు కడతానికి వస్తారో, అంటే పీపీ విధానంలో ఏదైతే మెడికల్ కాలేజ్ కడతారో వాళ్ళ మీద కేసులు పెడతాను, జైలుకి పంపిస్తా అని చెప్పి అంటున్నాడు. ఆయన ఏమైంది? మేము భూములు ఇస్తే మమ్మల్ని జైలు వేసి మా మీద కేసులు పెట్టాడు. వాడు సిగ్గా శరవా శివాని ఎత్తురావాడు. తినేది కడుపుకి అన్నం కాదుగా గడ్డి. వాడొకడు అమరరాంబాబు గారు ఒకడు, పేరు నానిగాడు ఒకడు, మరి కొడాల నానిగాడు ఒకడు. తినేది కంపలంలో గడ్డి తింటున్నారు, కానీ అన్నం తిని మాట్లాడుతున్నారు వాళ్ళు. అన్నం తినేవాడైతే సబ్జెక్ట్గా మాట్లాడతాడు, కరెక్ట్గా మాట్లాడతాడు, కరెక్ట్గా నిలబడి ఉంటాడు. మా అటొక మాట ఇటొక మాట. ఇప్పుడు అదే ప్యాలెస్లో నిన్న టీవీలో చూపిస్తున్నాడు, వాడు ప్యాలెస్లో ఉండవాలి ప్యాలెస్ చూపిస్తున్నాడు. ఎంత పైపులు వేసి ఎంత కోటలు కట్టాడో. ఎవడమ్మ మొగుడు సొమ్ము అది? నాకు బూతులు వస్తాయి ఆ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తే. నువ్వు ఎత్తబాకు నా మంగళవాడి పేరు. రాష్ట్రంలో పీపీ విధానం తీసేస్తే కానీ మేము కేసులు వేయకుండా ఉంటాం, ఈ గవర్నమెంట్ విత్డ్రా చేసుకోవాలి అంటున్నాడు. కానీ వాళ్ళ ఎంపీ ఏమైనా వెళ్ళి స్వయాన పార్లమెంటరీ కమిటీలో సైన్ చేసి వచ్చాడు. ఈ 2 ప్రమాణాన్ని ఎలా దొడుతుంటారు? ఇప్పుడయా వాడిని చూసి దడిచేది, వాడి కేసులు వాడిని చూసి దడిచేది. ఎవడయా పనికి వాళ్ళు ఎవడో దడుతారా? రాంబాబులు అంటాడు పోరుకుంటాడు బల్ల మీద, పని బాట లేకుండా. నా బట్టాడు ఎందుకు దడుతాడా? వాడిని చూసే వాడు కేసులు చూసి దడుతాడా, పోలీసులు చూసి దడుతావా, లేకపోతే కోర్టులు చూసి దడుతావా? ఏంటిని చూసి దడము? ఏమైంది చివరికి? 1000 ఏరు తప్పదు, 100 సావు తప్పదు. వాడు సావడని ఏమో రాసిమను. వాడు తెచ్చేదే, నేను తెచ్చేదే, ఎవడైనా దత్తాం. కాతే ముందు వెనక. మరి హెల్త్ మినిస్టర్ గారు ఛాలెంజ్ విసిరాడుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమన్నాడు. దమ్ము ఆయనకు ఉందంటారు జగన్మోహన్ రెడ్డికి? సత్యకుమార్ అరెస్ట్ చేయమను. వాడు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, బీజేపీ అండి. వీడి దగ్గర దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ సత్యకుమార్ జోలికి పంపమను. ఈయన దమ్మేందో తెలిసింది. నేను పెద్ద వీరుణ్ణి, సూర్య అంతకంటే పిరికోడు ఎవడు లేడు బాబు భారతదేశంలో. జగన్మోహన్ రెడ్డి కంటే పిరికోడు భారతదేశంలో ఎవడూ లేడు. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ప్రైవేటు పరంగా తీసుకురావాల్సిన ఇండస్ట్రీ తీసుకొస్తున్నా కూడా అడ్డుపడతానని చెప్పి లోకేష్ గారు అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? లోకేష్ గారు అన్నాడంటే, ఇప్పుడు చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళు ఏంటంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తే రాష్ట్రం డెవలప్ అవ్వదు, పారిశ్రామికవేత్తలు రారు, మరి యువతకి ఉపాధి అవకాశాలు దొరకవు. ఇవన్నీ ఆలోచించుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్గా ముంగలకి వెళ్తున్నాడు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డిని చూసో, ఈ గాంధీని చూసో, ఈ రాంబాబుని చూసో దడిచి కాదు ఆయన. లేకపోతే మొత్తాన్ని వేయటం అంతసేపు పట్టదు. ఒక్క నిమిషం అండి. అదే ఇప్పుడు అది ఉలిక్కి పడతలా ఎట్నే ఉంటాయి.
జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా ఇంతేమంటే ఉలిక్కి పడతాడు. రాంబాబు అంటే ఈయన ఒక్కడేనా రాంబాబు? అంటే అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, రౌడీ షీటర్లు ఎవరికి రాష్ట్రంలో పర్మిషన్ లేదు, ఎవడున్నా సరే బయటికి తరవేయండి అని చెప్పాడు. కానీ వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళు చూస్తా ఉన్నాం, వాళ్ళ పేపర్లో ఏమన్నా మూడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అటుపక్క లోకేష్ ఇటుపక్క పవన్ కళ్యాణ్ వారు వాళ్ళ డిస్టిక్లోనే లాండ్ ఆర్డర్ లేదని చెప్పి మాట్లాడుతున్నాం. దాన్ని ఎలా చూడొచ్చు? ఏ డిస్ట్రిక్ట్లో లాండ్ ఆర్డర్ లేదు? గతంలో రాయలసీమలోనే ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటే వాటినన్నింటినీ రూపుమాపాడు చంద్రబాబు గారే. వాస్తవంగా చెప్పాలంటే ఒకవేళ నేను కాంగ్రెస్ వాడిని అయినా ఆ రోజున రూపుమాపింది ఫ్యాక్షన్ రాజకీయాలు మొత్తం రూపుమాపింది మాత్రం చంద్రబాబు గారే. రౌడీజీ లేకుండా విజయవాడలో రౌడీజీ లేకుండా రూపుమాపింది చంద్రబాబు గారే. మరి అట్లాంటి పనులు చేశాడు చంద్రబాబు గారు. రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాడు, శాంతి భద్రతలు బాగా అమలు చేశాడు, బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు, ఉమ్మడి రాష్ట్రాన్ని. దానికి మాత్రం మనం ఆయన వంచన చేయడానికి వీల్లేదు. అంటే ఇక్కడ లేదనే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, నిజంగా లేదా? జగన్మోహన్ రెడ్డికి ఏం తెలిసే పద్దాలు జగన్మోహన్ వాడేమన్నా దాదా ఏంది ఈ రాష్ట్రానికి? వాడు దడిచేవాడికి దాదా, నాపడి తడవాడికి ఆయన దాదా ఏంది? ఎవరికి దాదా అంటారు ఆయన? ఎవరికి దాదా? ఎవరికి దాదా కదా ఆయన. ఆయన ఇంట్లోనే ఆయన దాదా కాదు, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె వదిలేసిపోయారు. ఇంకా ఆయన దాదా ఏంది? ఆయన దాదా ఇంట్లో చల్లంటే ఈదులో చల్లుతాడా? ఆయన ఇంట్లోనే చల్లడు, ఈదులో ఏం చల్లుతాడు? మరి ఎవరి మీద ఆయన ప్రతాపం అంటారు? ఇక్కడ ఎవరి మీద లేదు, ఎండమామలు చూసి గుర్రాలనిపిస్తున్నాడు అంతే. అంతే, అంతకాకంతే. ఆయన ఎండమామలు చూపించాలి గుర్రాలు, ఇగో గుర్రాలు అంటున్నాడు. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు, బెస్ట్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తికి అవార్డు ఇచ్చారు. దాన్ని ఇది చిన్న అవార్డు అండి చంద్రబాబుకి. చంద్రబాబుకి ఇంతమంది పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చారు తెలుసా? ఆయన వాజ్పేయి గారు ఉన్న టైంలోనే ఆయన ప్రధానికి అవకాశం వచ్చింది, దేవగౌడ టైంలో. ఆయన అది అవార్డు కదా, ఆ అవార్డే తిరస్కరించాడు. ఆయన సున్నితంగా తిరస్కరించాడు, నాకొద్దు, నేను నా రాష్ట్రం చూసుకోవాలని. ఇదొక అవార్డు ఆయనకి. ఇట్లాంటి అవార్డులు చూసి చంద్రబాబు నాయుడే ఉలిక్కిపడడం, బేజారవ్వడం, లేకపోతే తలకాయ పైకెత్తి ఎగ్గట్టి చూడడం. ఆయన కావాల్సింది ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు. ఆయన కావాల్సింది ఈ రెండే రెండు. బ్రహ్మాండం ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవ్వరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారికి అవార్డు వచ్చిందని ఫీల్ అవుతారు. మంచి శుభ పరిమాణం అనుకుంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు వాళ్ళు. అమరావతి విషయం మీద ఇంకా విషయం కక్కుతా ఉన్నారు. అమరావతి ఇంకా బిల్లు రాదని చెప్పి నవ్వుకుంటా ఉన్నారు. దాన్ని ఎలా? ఇప్పుడు ఏమండే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఇంటి ఆమె చూడలే అనుకుంటుందంట. దాన్ని నా మాడి మీద వేసి కొట్టినప్పుడుగా. అట్నే ఈ అమరావతి పుట్టినప్పుడు ఆడికి వచ్చాడు ఎవరు? అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అసెంబ్లీలో. నాకు బూతులు వస్తున్నాయని చెబుతుంది, అందుకే నన్ను కడుపు పండి బాకండి. మరి ఇవాళ అదే కడతంటే ఏమన్నాడు నిన్న ఒకడు, ఒక పనికి మాలిన ఎదవ నిన్న టీవీలో మాట్లాడుతున్నాడు. మరి వాడి ఇంటికి పునాదులు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ వాడి పెద్ద బ్రహ్మాండంగా వేసుకొని అదట్ట ఇదట్ట ఎవడ కట్టమన్నాడు ఇక్కడ అమరావతి, దేనికి కడతాడు ఇక్కడ అమరావతి, ముప్పు ప్రాంతంలో ఎందుకు కడతాడని నిన్న టీవీలో ప్రగల్భాలు పలుకుతాడు. వాడి పేరేదో ఉందండి, మర్చిపోయాను, నాకు ఏడ గుర్తుండి తత్తాయి. వాడు అసలు ఏం చెబుతున్నాడని, ఇది అమరావతి పనికిరాదు, మరి డబల్ అసెంబ్లీ కడుతున్నాడు, డబల్ సెక్రటరియట్ కడుతున్నాడని చెబుతున్నాడు వాడు. మరి వాడి ఇంటికి పొయ్యిలు ఉందో లేదో నాకైతే తెలియదు. మరి వాడు కట్టాడో కట్టలేదో, మరి లెట్రిన్ బాత్రూమ్ అన్న కట్టుకున్నాడో లేదో ఆ ఎదవా. ఓరి ఎదవా ఎన్నరా చూడరా ఇక్కడికి వచ్చి ఒకసారి అమరావతి చూడు ఎట్లా పరుగులు పెడుతున్నాయో. నిన్నదాకా రైతులు కూడా కొంచెం బెబ్బీలు పడ్డారు. ఇలా వీటికి కూడా మొత్తం మిషనరీ దిగుతుంది నిన్నటి నుంచి. ఫ్లాట్లు కూడా బ్రహ్మాండంగా బాగు చేస్తున్నారు, ఫ్లాట్ల రోడ్లు కూడా బాగు చేస్తున్నారు, రైతులకు కూడా ఇబ్బంది లేదు. సంవత్సరానికి రైతుల ఫ్లాట్లు కూడా ఎవరు వాళ్ళకి అప్పచెబుతారు రాళ్ళేసి. అదేవిధంగా మన గోరంట్ల మాధవ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, కోడి సంతకాల సేకరణ మేము చేసాం, దీంతోనే ఈ గవర్నమెంట్కి ఓడిపోవడానికి పునాది అని చెప్పి అంటున్నాడు. నిజంగా ఓడిపోద్ది అంట. ఏమంటే ఇడిచేసినమ్మ ఇది పెద్దని ఆ గోరంట్ల మాధవ్ గారి పేరు ఎందుకంటే ఈ దేవుడి గుళ్ళో వాడు ఒక పనికిమాల యాదవ, వాడు ఒక దద్దమ్మ, వాడు ఒక ఐపీఎస్ చదివాడు, వాడికి ఒక ఉద్యోగస్తున్నా వాడు. నాబోటాలు ఉద్యోగాలు వచ్చిందా, నాబోటాలు చుట్టూ తిరిగి కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఉద్యోగం రాగానే నువ్వెంత పోవాయనే రకాలండి ఇవన్నీ. ఆ గోరంట్ల మాధవ్ గారి గురించి మాట్లాడితే మనకి అంత అవసరం అంటారా? ఇప్పుడే నేను ఇడ్లీ తినొచ్చి, ఆ ఇడ్లీ కూడా అరిగిపోతాయి నాకు ఆ యదవని గురించి మాట్లాడితే. అంటే ఓడిపోద్ది అని చెప్పండి. నిజంగా ఓడిపోద్దా? ఎందుకు ఓడిపోద్ది అండి? ఎక్కడ ఏం ఓడిపోదు, సుభిక్షంగా ఉంటుంది ఈ రాష్ట్రం. ఇంకొకసారి చంద్రబాబు నాయుడుకి వెళ్తే ఈ రాష్ట్రం గలగల మోతలు మోగుతాయి.